మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఈ కార్పొరేషన్ చుట్టూరు కాళ్ళెరిగేలా తిరుగుతూ ఉన్నాము. అయినా కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా మళ్ళీ కొత్త సమస్యల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 60 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులకి ₹1 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని అర్ధాంతరంగా ఇళ్ళకి పంపించేస్తూ ఉన్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నా వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఈరోజు డ్యూటీకి వచ్చినటువంటి వాళ్ళు రేపు నుంచి మీరు విధులకు రావద్దని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గత 14 రోజులు సంబంధించి సమ్మెకాలం జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా ఈరోజు నగరపాలక సంస్థలో అమలు చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. మున్సిపల్ కార్మికులకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగం జరిగేటువంటి అంశాలు ఉంటే మాత్రం వాటిని వెంటనే అమలు చేస్తానికి సిద్ధపడటం లేదు. మున్సిపల్ కార్మికులకు నష్టం జరిగేటువంటి జీవోలు వస్తే మాత్రం వెంటనే అమలు చేస్తానికి ఇక్కడ అధికారులు ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని వెంటనే అమలు చేసి కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ వాహనాల పేరుతో ఈరోజు ప్రైవేట్ కంపెనీలకి కార్పొరేషన్ ఉండేటువంటి చెత్త తరలించేటువంటి వాహనాల్ని ఇచ్చేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులకి డ్రైవర్స్ కావచ్చు, మెకానిక్లు కావచ్చు, షెడ్యూల్లో పనిచేసేటువంటి అనేక మందికి కూడా ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడైతే అధికారులు మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రైవేటు వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆలోచన కూడా విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.